హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సీఎల్పీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రకటించారు. అలాగే ఇటీవల పార్టీ లైన్ దాటుతున్న నేతల అంశంపై సీఎల్పీలో సమావేశంలో చర్చించారు. అనంతరం ఎవరైనా నేతలు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలను వ్యతిరేకిస్తే కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే పార్టీ విధానాలపై ఎవరికైనా అనుమానాలు ఉంటే అంతర్గతంగా చర్చించాలని ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నేతలు సూచించినట్లు తెలుస్తుంది. అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యాచరణపై ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై కీలకంగా చర్చించారు. ఈ రెండు చారిత్రాత్మక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. అలాగే బీసీ కులగణనతో పాటు ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై రెండు భారీ బహిరంగ సభలను పెట్టాలని నిర్ణయించారు. కులగణనను రీసర్వే చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పద్మారావు నగర్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సర్వే తప్పుడు తరగగా ఉందని, లెక్కల్లో స్పష్టత లేదన్నారు. ప్రజలలో అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఉన్న అయోమయాన్ని తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని ఆరోపించారు. డెవలప్మెంట్ కార్యక్రమాలు మరి బ్రహ్మాండంగా ప్రజలు సంతోషంగా ఉండాలనేటువంటి ఆకాంక్షతోని చాలా కార్యక్రమాలు మీకు అందరూ తెలుసు. రోడ్లు కానీ, సివరేజ్ కానివ్వండి. రెండోది స్ట్రీట్ వెండర్స్ది ఒక ప్రధానమైనటువంటి ఇష్యూ. ఆల్రెడీ మనం చెప్పినాం, మళ్ళీ అక్కడక్కడ కొంత ఇబ్బంది పెడుతుర్రు. దానికి మరి ప్రజా ఉద్యమం ఏమన్నా చేయాలన్న అర్థమైతే లేదు. ఎందుకంటే పాపం వాళ్ళకు పొద్దున్న నుంచి వ్యాపారం చేస్తే రాత్రి వరకు చేస్తే ఏదో 200-300 దొరికితే ఆ కుటుంబం పోషించుకుంటారు. కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి. మీరు ఇంకేమన్నా అడుగుతారా? బీసీ కూలగన్నది స్పష్టంగా అసెంబ్లీలో చెప్పినాం. అదంతా తప్పుల తడకగా ఉన్నది. బీసీల సంఖ్యనే మొత్తం తగ్గించేసి, అది నేనే కాకుండా మేధావులు కానివ్వండి అందరూ కూడా, అంటే దగ్గర 63 లక్షల మందిని తగ్గించేసారు. వాళ్ళు ఎక్కడ పోయారు చెప్పే పరిస్థితి లేదు. 2011 సెన్సస్ ప్రకారం 3,50,00,000 చిల్లర ఉన్నారు అనేది మన జనాభా. రెండోది సంవత్సరానికి గ్రోత్ ఉంటుంది, 13.8% గ్రోత్ ఉంటుంది. అయితే 2011 తర్వాత కేసీఆర్ గారు సకల జనుల సర్వే చేశారు 2014. అది చరిత్ర. అది ఒకటే రోజు ఒకటే దినం అందరిది సర్వే చేశారు. బట్ ఆ రోజుల్లో ఏంటంటే 3,68,00,000, అంటే 3 సంవత్సరాలకు 18 లక్షల మంది పెరిగారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్న నివేదిక ఏదైతే పెట్టిందో దాంట్లో 3,54,00,000 అని పెట్టారు. 16 లక్షల మంది పార్టిసిపేట్ చేయలేదని పెట్టారు. అసలు 100% సర్వే ప్రాపర్గా జరగలే. ఎవరి ఇళ్లకు కూడా రాలేదనేది ప్రజలందరూ చెప్తారు. ఓకే, మీ దగ్గర ఉన్న నివేదిక పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఎవరున్నారు ఎవరు లేరు అవన్నీ తేలిపోతే ఒకటి. రెండోది రీసర్వే చేయమంటారు. రీసర్వే చేయడం మూలాన కరెక్ట్ క్లియర్ కట్ పిక్చర్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే 21,600,000 చిల్లర మంది బీసీలు చనిపోయారు అనే లెక్క చూపిస్తుంది. హైదరాబాద్ అడ్డగుట్టలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఇరు పార్టీల నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ప్రభుత్వంలో ఉన్న తమకు ఎలాంటి ఆహ్వానం లేకుండా చెక్కులను పంపిణీ చేయడం పట్ల కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు భారీగా మోహరించి ఇరు వర్గాల కార్యకర్తలను చెదరగొట్టి గొడవ సద్దుమణిగించారు. ప్రస్తుతం ప్రశాంతంగా చెక్కుల పంపిణీ కొనసాగుతుంది. అడుగుతా ఉన్నారు, ఎంతమందికి చెప్పాలి? బంగారం అడుగుతా ఉన్నారు, అది అడుగుతున్నారు, ఇది అడుగుతున్నారు. రమ్మ చెట్టులలో వెళ్దాం. కేసీఆర్ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అప్పటికి నెరవేర్చింది మా ప్రభుత్వం లేదు. ఎవరైతే శిక్ష వాగ్దానాలు ఇచ్చిండ్రో
అది వాళ్ళని అడగాలి. బట్టలు చెప్పారు, ఉత్తారు అని చెప్తారు. ఇప్పుడు బీసీ నాయకుడిగా మీరు బీసీ కులగణను సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? సమర్థిస్తాం సార్, ఖచ్చితంగా సమర్థిస్తాను. నేను ఒక బీసీనే కదా, అంటే ప్రతిఫలాలన్నీ బీసీ వర్గాలకు వస్తే మేము కూడా సమర్థిస్తాం. ప్రభుత్వం సరిగా చేయలేదు బీసీ కులగణన. ఇప్పుడు వచ్చిన బాధ అంతా అదే 10 ఇళ్ళు చేసినట్టు 30 ఇళ్ళు మిస్ అవుతుంది. ఆ స్కీమ్స్ ఎవరికి వస్తున్నాయి ఏం తెలుస్తలేవు. రోజు తలనొప్పి అవుతుంది. ఈ బాధ భరించలేక ఒకసారి వారం రోజులు నేనే ఆఫీస్కి వెళ్ళడం లేదు. ఎన్నెన్ని చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి, ఎవరిచ్చిన వాగ్దానాలు ఎవరు బాధ్యత తీసుకోవాలి, ఇచ్చిన వాగ్దానాలు ఇచ్చిన ఎవరు కనిపిస్తలేరు. ఈ కాకిగోళ్ళకి ఇట్లుంటుంది. అది 10 రోజులకో 3 రోజులకో అదే ఇస్తలాగా పెట్టేసేమన్నా వెళ్తారు కదా. ఆ సుప్పుకుంటే ఎగురుతూ ఉంటాయి కానీ ఒక కాకి రాదు, అది ఎంగిలిపడదు. మా వాళ్ళు మాత్రం ఇన్ని సంవత్సరాల నుంచి 10 ఏళ్లలో కూడా జరగని రుణమాఫీ ఇచ్చిండా లేదా? రైతులకు రుణమాఫీ ఇచ్చిండు. ఒక్కొక్క మీరు చేసిన అప్పుల వల్ల కొద్దిగా ఆలస్యం అవుతుందేమో కానీ ఒక్కొక్కటి ముఖ్యమంత్రి గారు చేసుకుంటూనే వస్తున్నాడు. ఈసారి మరి హైదరాబాద్ ని కూడా రూపురేఖలు మారుస్తున్నాడు అనేది కూడా తెలియజేస్తున్నారు. ఇప్పుడు రేషన్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు కానివ్వండి, మరి డబుల్ బెడ్రూమ్లు కానీ మొన్న డబుల్ బెడ్రూమ్లు అంతే హౌసింగ్ స్కీమ్ అంతా సర్వే జరిగింది. ఇవన్నీ మీరు ఎక్కడ ఇచ్చిరబ్బా? మీరు 10 ఏళ్ల పాటుగా మీరు ఖాళీ డబుల్ బెడ్రూమ్ల పేరుతో మీరు ప్రజలను మోసం చేసి మీరు అధికారంలో వచ్చిన వాళ్ళు మీకు ఎక్కడ అర్హత ఉంది మమ్మల్ని మాట్లాడి? మీ అర్హత లేదు మాట్లాడి. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు పక్కడబందిగా అన్ని స్కీమ్లను ఏవైతే ఎలక్షన్ లో మాటిచ్చిందో తప్పకుండా అవన్నీ కూడా తీర్చిదిద్దుతుండే ఒకటొకటిగా. నేను ఈ పద్మారావుని ఈ సికింద్రాబాద్ ఎమ్మెల్యే ఖాళీ చేపించేంత వరకు నేను గాని నా క్యాడర్ గాని మరి ఇక్కడ సికింద్రాబాద్ ప్రజలు గాని నిద్రపోయి గుండెలను నిద్రపోతామని చెప్పారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా రాష్ట్రంలో కులగణన సర్వే ఉందని మెదక్ ఎంపీ రఘునందనరావు ఎద్దేవా చేశారు. 50% బీసీలు ఉన్నారని చెబుతున్న రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలు బీసీ నేతను ముఖ్యమంత్రిని చేస్తారా అని ప్రశ్నించారు. 2014 బీసీ జనాభా ఎంత, 2024 బీసీ జనాభా ఎంతో చెప్పాలన్నారు. మంత్రి పదవుల్లో బీసీ మంత్రులు ఎంతమంది ఉన్నారన్నారు. ప్రభుత్వం చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలని ఆ ప్రభుత్వం ప్రకటించలేదు, ఈ ప్రభుత్వం కూడా ప్రకటించలేదు. సమగ్ర కుటుంబ సర్వే ముఖ్య ఉద్దేశం గాని కులగణన ముఖ్య ఉద్దేశం గాని కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందంటే ఏ కులాలకు సంబంధించి ఎంతమంది ఉంటే ఆ జనాభా నిష్పత్తి లోపల దామాషా పద్ధతిలో వాళ్ళని అధికారంలోకి తీసుకొస్తామని చెప్తున్నారు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, పిసిసి అధ్యక్షుల వారిని లేదా రాహుల్ గాంధీ గారిని, తెలంగాణలో బీసీ కులగణన తర్వాత మీ పార్టీ చెప్తున్న లెక్కలు 100% మంది తెలంగాణలో బీసీలు ఉన్నారని చెప్తున్నారు. కులగణన మీద ఇన్ని గొంతులు లేస్తున్నాయి, కాంగ్రెస్ గొంతులు లేస్తున్నాయి, బీసీ బిడ్డల గొంతులు లేస్తున్నాయి. వాటిని కూడా అనగదొక్కాలని మీరు అనుకుంటే అది మీ పార్టీ పతనానికి దారితీస్తే తప్ప ఇంకొకటి కాదు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఢిల్లీలో రావాలని ఢిల్లీ ప్రజలు కోరుకున్నారు అనేటువంటి మాట మాకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రికి మాదిగా ఇంటెలెక్చువల్ ఫోరం కృతజ్ఞతలు తెలిపింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ ఫలాలు అందరికీ అందాలని ఆశించారని ఫోరం అధ్యక్షులు ఆరేపల్లి రాజేందర్ అన్నారు. దళితుల్లోని అన్ని ఉపకులాలకు సమన్యాయం జరగాలన్న లక్ష్యంతోనే మందకృష్ణ మాదిగా సుదీర్ఘ పోరాటం జరిపారని అన్నారు. ఏళ్ల తరబడి సాగిన పోరాటం అనంతరం సుప్రీంకోర్టు ఆగస్టు 1న ఇచ్చిన తీర్పుతో అడ్డంకి తొలగిందని అన్నారు. తీర్పు వెలువడిన మొదటి రోజే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వర్గీకరణ అమలు చేసే మొదటి రాష్ట్రం తెలంగాణ అవుతుందని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆయన ప్రకటనకు కట్టుబడి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ప్రక్రియను కొనసాగింపుగా జస్టిస్ షమీం ఆఫ్టర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశారని అన్నారు. మాకంటూ మీడియా అధినేతలు లేరు, కానీ ఇదొక సామాజిక న్యాయంతో కూడుకున్న డిమాండు అని మీరందరూ భావించటం వలన పతాక శీర్షికలుగా ఎన్నడూ 30 ఏళ్ల కిందట మా వర్గాల పేర్లు, మా కులాల పేర్లు, మా నాయకుల పేర్లు పత్రికల్లో, టీవీలలో వచ్చిన సందర్భం లేదు. కానీ 30 ఏండ్ల ఉద్యమం ఎప్పుడైతే మొదలైందో 1994 నుంచి
ఆ ఉద్యమం మొదలైనప్పటి నుంచి మీరు మా నాయకత్వాన్ని, మా కార్యకర్తల్ని, మా పోరాటాన్ని పతాక శీర్షికలుగా రాసి ఈ మొత్తం సమాజం మద్దతు కూడగట్టడానికి మీరు చేసిన ప్రయత్నానికి మొట్టమొదలు మా తరపున మొత్తం 1 కోటి మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కలిపి 1 కోటి మంది మాదిగల తరపున మీడియాకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇక ఆ తర్వాత ఈ ఉద్యమాన్ని ఎక్కడ ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని సవాళ్ళు వచ్చినా వాటన్నిటిని ఎదుర్కొంటూ గట్టిగా నిలబడి, నిటారుగా నిలబడి, విశ్రాంతి లేకుండా 30 ఏళ్ళు ఎక్కిన గడప ఎక్కి, దిగిన గడప దిగి, ఒప్పించి న్యాయమైన డిమాండ్ కోసం కృషి చేసిన ఈ ఫలితం వచ్చిన ఈ సందర్భంలో ఈ మొత్తానికి నాయకత్వం వహించిన మందకృష్ణ మాదిగన్నకి ఈ సందర్భంగా మాదిగ ఇంటలెక్చువల్స్ ఫోరం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేటి యువత భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ భారతదేశ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని డిఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ బి సతీష్ రెడ్డి అన్నారు. తార్నకలోని ఐఐటిసి ఆడిటోరియంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో నేషనల్ ఇంటిగ్రేటెడ్ టూర్ 2025 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ బి సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న యువతకు భారతదేశంలోని ఇతర రాష్ట్రాల యొక్క సంస్కృతి విశిష్టతను తెలియజేయడంలో భాగంగా నేషనల్ ఇంటిగ్రేటెడ్ టూర్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. నేటి యువత ఐకమత్యంతో భారతదేశ ప్రతిష్టను పెంపొందించే విధంగా కృషి చేయాలన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఇంటిగ్రేటెడ్ కార్యక్రమాలు మరిన్ని నిర్వహించి ఐకమత్యాన్ని పెంపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ఉత్తర దక్షిణ భారతదేశం నుండి కూడా విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారని తెలిపారు. భారతదేశం యొక్క ప్రాముఖ్యత, కల్చర్ యొక్క విశిష్టతను గురించి, మిగతా ప్రాంతాల్లో ఉండేటువంటి అలవాట్లను తెలుసుకునే విధంగా స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటర్ స్టేట్ లివింగ్ అనేటువంటి కార్యక్రమాన్ని గత 59 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మనం అభినందనలు తెలపాలి. దాదాపు 10,000 మంది పైగా విద్యార్థులను తీసుకువచ్చి 1 నెల రోజుల పాటు రకరకాల ప్రాంతాల్లో, రకరకాల రాష్ట్రాల్లో కుటుంబాలతో పాటు వాళ్ళ ఇంట్లో ఉండే విధంగా జీవిస్తూ ఈ నెల రోజుల పాటు చేసేటువంటి ఒక కార్యక్రమం, బృహత్తరమైనటువంటి కార్యక్రమం. ఈరోజు హైదరాబాద్లో ఒక బ్యాచ్ 230 మందిలో ఒక బ్యాచ్ని ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో, చుట్టుపక్కల జిల్లాల్లో వీళ్ళందరినీ కూడా 4 రోజుల పాటు ఇక్కడ ఉండేటువంటి కుటుంబాలతో కలిపి వాళ్ళ ఇళ్లలో నివసిస్తూ ఇక్కడ రకరకాల అలవాట్లని వాళ్ళకి అర్థం చేసుకుంటూ వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలని, మన సంస్కృతిని మొత్తం ఇక్కడ ఉండేటువంటి సంస్కృతిని పరిచయం చేస్తూ 4 రోజులుగా వారికి తెలియజేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఇక్కడ పెద్ద ఆడిటోరియంలో అందరినీ పిలిచి కార్యక్రమం నిర్వహించారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్పి 5వ ఫేజ్లో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో శంకుస్థాపన చేసిన 100 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని కూకట్పల్లి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయం నుండి పార్టీ నేతలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. 2023లో 1 ఎకరా 72 గుంటల్లో ఆసుపత్రి ఏర్పాటు శ్రీకారం చుట్టిన ఈ స్థలం ఇప్పటి వరకు వైద్య ఆరోగ్య శాఖకు కేటాయించలేదని, ఇప్పటికీ హౌసింగ్ బోర్డు స్థలం పేరు మీదే ఉందని వెల్లడించారు. ఓవైపు హౌసింగ్ బోర్డు అధికారులు వారి స్థలాలను అమ్ముకుంటూ వెళ్తుంటే తమకు భయం వేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇక్కడ ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు 2023 సంవత్సరంలో ఇక్కడ 100 పడకల ఆసుపత్రి అని చెప్పి శంకుస్థాపన చేయడం జరిగింది హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఆ రోజున. మరి ఈ రోజు వరకు కూడా దీన్ని
మరి ప్రారంభోత్సవం కాలేదు, మరి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఇంతవరకు నడవట్లేదు. మాకు ఇప్పుడు ప్రజెంట్ భయం ఏంటి అంటే, మరి ఇది హాస్పిటల్కి ప్రభుత్వం అలాట్ చేసినప్పుడు హౌసింగ్ బోర్డులో రికార్డులో కూడా ఇది ఆసుపత్రి అని చెప్పి 100 పడకల ఆసుపత్రి అని చెప్పి ఇంతవరకు అలాట్మెంట్ కాలేదు. మరి ఇప్పుడు ప్రజెంట్ చూస్తే మరి హౌసింగ్ బోర్డు మొత్తం ఉన్న ల్యాండ్లన్నీ ఆక్షన్ వేసుకుంటా పోతుంది. ఇది కూడా ఈ సైట్ కూడా ఆక్షన్ వేస్తామని చెప్పి ఇక్కడున్న పేద ప్రజలు అట్లాగే మా జనసేన పార్టీ వాళ్ళు కూడా అందరూ కూడా మేము భయపడేది ముఖ్య కారణం ఏంటంటే ఇమీడియట్గా తక్షణమే ఇది 100 పడకల ఆసుపత్రికి ఈ సైట్ని హౌసింగ్ బోర్డు రికార్డులో మార్చి అట్లాగే ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయవలసిన బాధ్యత ఇమీడియట్గా ప్రభుత్వం తీసుకుని చేయవలసిందిగా కోరుతున్నాం. ఇది పట్టించుకోకుండా ఫర్దర్గా ముందుకెళ్తే ఏమి మరి ఇది కూడా ఆక్షన్ కానీ వేస్తానంటే మాత్రం మేము ఇక్కడే ఉండి ఆమరణ దీక్ష అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మా నిరసనలు రోజు తెలియజేస్తాం. ఇక్కడ నుంచి భవిష్యత్తులో ఇమీడియట్గా కానీ తక్షణమే మాత్రం హౌసింగ్ బోర్డు ఇది హాస్పిటల్కి అలాట్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. లేకపోతే మా నిరసనని డైలీ కూడా వ్యక్తం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. హైదరాబాద్ సిటీలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలపై హైడ్రా వెనక్కి తగ్గడం లేదు. కూకట్పల్లి, నిజాంపేట్ మెయిన్ రోడ్లు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టిన నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేశారు హైడ్రా అధికారులు. నిజాంపేట్ హోలిస్టిక్ ఆసుపత్రి వెనుక భాగంలో ఆర్మీ ఉద్యోగికి స్థలాన్ని కేటాయించింది ప్రభుత్వం. ఆర్మీ ఉద్యోగానికి ప్రభుత్వం కేటాయించిన స్థలం చుట్టుపక్కల వాళ్ళు పెద్ద పెద్ద నిర్మాణాలు చేపట్టారు. ప్రహారీ గోడలు కట్టేశారు. కొన్నేళ్లుగా ఈ విషయంపై ఆర్మీ ఉద్యోగి పోరాటం చేస్తున్నా ఎలాంటి ఫలితం లేదు. ఈ క్రమంలోనే పక్కా ఆధారాలతో హైడ్రాకు కంప్లైంట్ చేశారు ఆ ఆర్మీ ఉద్యోగి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు అది ప్రభుత్వ స్థలమని, ఆర్మీ ఉద్యోగికి ప్రభుత్వం కేటాయించిన స్థలమని నిర్ధారణకు వచ్చారు. ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైందని నిర్ధారించిన హైడ్రా అధికారులు 2025 ఫిబ్రవరి 6వ తేదీ ఉదయం జేసీబీలతో స్పాట్కు వచ్చారు. ప్రభుత్వ స్థలంలోని అక్రమ కట్టడాలను కూల్చివేశారు. గేట్లు పీకేశారు. ప్రహారీ గోడలు కూల్చేశారు. ఆ ఆర్మీ ఉద్యోగికి చెందిన 300 గజాల స్థలాన్ని తనకి క్లీన్ అండ్ క్లియర్గా అప్పగించారు. హైడ్రా చర్యలపై నిజాంపేట స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నల్లకుంట మాజీ కార్పొరేటర్ గరిగంటి రమేష్ జన్మదినం సందర్భంగా ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని సంజీవయ్య నగర్ నల్లకుంట ప్రాంతంలో భగవాన్ రాజుగఢ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గరిగంటి రమేష్ సతీమణి శ్రీదేవి బస్తీ వాసులతో కలిసి కేక్ కటింగ్ చేసి ఘనంగా ఆయన జన్మదిన వేడుకలు నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. జన్మదినం సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బాబు ప్రసాద్, రమేష్, అఫ్జల్ జోస్ట్ పాషా, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు. అనేక సంవత్సరాల పాటు రాజకీయంగా నా వెన్నుదన్నగా ఉంటూ నా వెన్నంటి ఉన్నటువంటి మిత్రులందరికీ ఈ సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి మరి బస్తీకి చెందినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మరి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు భగవాన్ రాజుగౌడ్ వారి మిత్ర బృందాలు అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి ఈరోజు ఈ అతిపెద్ద బస్తీ అయినటువంటి నల్లకుంట డివిజన్లో అతిపెద్ద బస్తీ అయినటువంటి సంజీవనగర్లో ఈ ఉచిత కంటి చికిత్స శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి వీళ్ళందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇలాంటి చక్కని కార్యక్రమాలు ముందు కూడా ఏర్పాటు చేయాలని మరి జన్మదినాల సందర్భంగా అంగు ఆర్భాటాలు చేయకుండా ఇలాంటి చక్కటి కార్యక్రమాలు పేద ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులందరికీ
మరి రాజకీయంగా నా వెన్నంటి ఉండి ఉన్నటువంటి నా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అద్భుతమైన 500+ మైలేజీ రేంజ్తో తమ మొదటి ఎలక్ట్రిక్ కార్ ఈ విటారాను లాంచ్ చేసింది మారుతి సుజుకి. బంజారాహిల్స్ నెక్సా షోరూంలో మారుతి కమర్షియల్ బిజినెస్ హెడ్ వినీత్ జైన్, రీజనల్ మేనేజర్ అమిత్ కుమార్తో కలిసి మొదటి ఎలక్ట్రిక్ కార్ను లాంచ్ చేయడం జరిగిందని మారుతి రీజనల్ మేనేజర్ అమిత్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు మారుతిలో కేవలం పెట్రోల్, సిఎన్జి వాహనాలు ఉండటమే అందరికీ తెలుసు. కానీ తమ కస్టమర్ల ఆకాంక్ష మేరకు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న తమ మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ ఈ విటారాను 2 వేరియేషన్స్తో 500+ మైలేజీతో మార్కెట్లోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. ఈ నెల భారత మొబిలిటీ ఎక్స్పోలో ఢిల్లీ వేదికగా ఈ కారు లాంచ్ చేశామని అన్నారు. హైదరాబాద్లో ఈ కారును తమ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు. దేశవ్యాప్తంగా మారుతికి ఉన్న అతిపెద్ద నెట్వర్క్ కారణంగా ఎలక్ట్రిక్ వాహన ఛార్జింగ్, మెయింటెనెన్స్ విషయంలో తమ కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాము సేవలు అందించనున్నామని అన్నారు. జ్ఞాపకం ఉంచుకునేటువంటి రోజు మారుతి సుజుకి మా డీలర్షిప్లో మా అందరికీ కూడా ఎప్పటి నుంచో మేము వెయిట్ చేసినటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ ఈరోజు మా షోరూంలో అన్వీల్ చేశాము. మా సుజుకి అఫీషియల్స్ కమర్షియల్ బిజినెస్ హెడ్ మిస్టర్ వినీత్ జైన్, రీజనల్ మేనేజర్ అమిత్ కుమార్ సింగ్, మా స్టాఫ్, మీడియా సోదరులందరి ముందర ఈరోజు కార్ అన్వీల్ చేశాము. ఎప్పటి నుంచో ఈ కార్ గురించి వెయిట్ చేస్తున్నాం అందరం కూడా. ఎందుకంటే మారుతి పోర్ట్ఫోలియోలో ఇప్పటి వరకు పెట్రోల్ వెహికల్ ఉంది, సిఎన్జి వెహికల్ ఉంది, స్ట్రాంగ్ హైబ్రిడ్ వెహికల్ ఉంది. ఈ ఎలక్ట్రికల్ వెహికల్ ఏదైతే ఉందో ఈరోజు లాంచ్ చేయడంతో కంప్లీట్ ఆల్ కస్టమర్స్ వినియోగదారులకు కావాల్సినటువంటి అన్ని ఫ్యూయల్ ఇండక్షన్స్, పెట్రోల్, సిఎన్జి, స్ట్రాంగ్ హైబ్రిడ్ అంటే పెట్రోల్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాటరీతో ఆపరేట్ చేసేటువంటి స్ట్రాంగ్ హైబ్రిడ్, తర్వాత కంప్లీట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఈ విటారా ఈరోజు లాంచ్ చేస్తారు. ఈ విటారా లాంచ్ ఏదైతే ఉందో ఈ మంత్లో భారత్ మొబిలిటీ ఎక్స్పోలో ఢిల్లీలో ఈ కార్ సుజుకి ఆయన లాంచ్ చేశారు. ఈ కార్ ఏదైతే ఉందో ఈరోజు మేము ఇక్కడ లాంచ్ చేసాం. ఈ కార్ కంప్లీట్గా ఈవీ ప్లాట్ఫామ్ మీద తయారు చేయబడింది. ఈ కారు ఏదైతే మచ్ వెయిటెడ్ ఫర్ ద కస్టమర్స్ అందరికీ. దీనివల్ల మారుతి సుజుకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో సర్వీస్ స్టేషన్స్ కానీ, షోరూమ్స్ కానివ్వండి, ఈ నెట్వర్క్ ఆల్ ఓవర్ ఇండియాలో అవైలబుల్ ఉంది కాబట్టి కస్టమర్స్ అందరికీ కూడా ఈ ఛార్జింగ్ పాయింట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అనే అపోహలు అన్నీ కూడా తీర్చేస్తుంది అనమాట.